ఎపిసోడ్ 28 హోషేయ గ్రంథం దేవుని అవిశ్వసనీయ ప్రేమ. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 28వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం దానియేలు గ్రంథం నుండి సింహాల గుహలో దేవుని నమ్మకం మరియు ప్రపంచ రాజ్యాలపై దేవుని సార్వభౌమాధికారం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే హోషేయ గ్రంథం బైబిల్లోని ఒక అత్యంత సున్నితమైన మరియు భావోద్వేగమైన పుస్తకం. ఇది ఒక భర్త మరియు భార్య మధ్య ఉన్న ప్రేమ కథలాగా అనిపిస్తుంది, కాని ఇది దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను గురించి చెబుతుంది. హోషేయ గ్రంథం చిన్న ప్రవక్తల పుస్తకాలలో ఒకటి. ఇది దేవుడు హోషేయకు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోవాలని మరియు ఆమెకు పుట్టబోయే పిల్లలకు కొన్ని పేర్లు పెట్టాలని ఆజ్ఞాపిస్తాడు. ఈ సంఘటనలు ఇజ్రాయేలు ప్రజల అవిధేయతకు మరియు దేవుని నిరంతరమైన ప్రేమకు ఒక శక్తివంతమైన ప్రతీకగా ఉన్నాయి. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత హోషేయ ప్రవక్త. ఇతడు ఇశ్రాయేలు రాజ్యానికి చెందినవాడు. ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 755 నుండి 710 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడింది. ఇది ఇశ్రాయేలు సామ్రాజ్యం నాశనానికి ముందు చెప్పబడినది. పుస్తక ఉద్దేశ్యం: అవిశ్వాసంపై దేవుని ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి దూరమైనప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని మరియు వారిని తిరిగి పిలుస్తున్నాడని ఈ పుస్తకం చూపిస్తుంది. పాపం మరియు శిక్ష. ఇశ్రాయేలు ప్రజల పాపాలు మరియు అవిధేయత వల్ల వారికి శిక్ష తప్పదని వివరిస్తుంది. క్షమాపణ మరియు పునరుద్ధరణ. దేవుడు తన ప్రజలను క్షమించి వారిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తాడు. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. భాగం 1. హోషేయ యొక్క వివాహం మరియు దాని ప్రతీకాత్మకత. అధ్యాయాలు 1 నుండి 3. అధ్యాయం 1. దేవుడు హోషేయను వ్యభిచారి అయిన గోమెరును పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపిస్తాడు. వారికి 3 పిల్లలు పుడతారు. యెజ్రెయేలు. ఈ పేరు ఇశ్రాయేలుపై రాబోయే తీర్పును సూచిస్తుంది. లో రూహామా జాలిలేనిది. ఈ పేరు దేవుడు ఇశ్రాయేలుపై ఇక జాలి చూపడని సూచిస్తుంది. లో అమ్మి. నా ప్రజలు కానివారు. ఈ పేరు ఇశ్రాయేలు దేవుని నుండి ఎంత దూరమయ్యారో చూపిస్తుంది. ఈ పిల్లల పేర్లు ఇశ్రాయేలు యొక్క అవిధేయత మరియు దేవుని తీర్పును సూచిస్తాయి. అధ్యాయం 2. దేవుడు ఇశ్రాయేలును తన అవిశ్వాస భార్యవలె వర్ణిస్తాడు. ఆమె విగ్రహారాధనను అనుసరించి అన్యదేవతలకు బలులు ఇస్తుంది. దేవుడు ఆమెను శిక్షించి ఆమెను అరణ్యంలోకి తీసుకుని వెళతాడు. కాని ఆ శిక్ష తర్వాత దేవుడు ఆమెతో మళ్లీ ప్రేమలో పడి ఆమెను తిరిగి స్వీకరిస్తానని వాగ్దానం చేస్తాడు. అధ్యాయం 3. దేవుడు హోషేయను తన అవిశ్వాస భార్య గోమెరును తిరిగి కొనుక్కోమని చెబుతాడు. హోషేయ ఆమెను డబ్బిచ్చి తిరిగి కొంటాడు. ఈ సంఘటన ఇశ్రాయేలును దేవుడు వారి పాపాల నుండి విడిపిస్తాడని మరియు వారిని తిరిగి తన వైపుకు తీసుకొస్తాడని సూచిస్తుంది. భాగం 2. ఇశ్రాయేలు పాపం మరియు దేవుని తీర్పు. అధ్యాయాలు 4 నుండి 10. అధ్యాయం 4. ఇశ్రాయేలులో దేవుని గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల వారు పాపంలో మునిగిపోయారని హోషేయ చెబుతాడు. యాజకులు కూడా ప్రజలకు దేవుని గురించి చెప్పడం లేదు. నా ప్రజలు జ్ఞానం లేకపోవడం వల్ల నాశనమైపోతున్నారు అని అంటాడు. అధ్యాయాలు 5 నుండి 6. ఈ అధ్యాయాలు ఇశ్రాయేలు ప్రజల పాపాలను వివరిస్తాయి. వారు దేవుని నుండి దూరమయ్యారు మరియు వారికి పశ్చాత్తాపం లేదు. అయినప్పటికీ దేవుడు వారిని తిరిగి తన వైపుకు రావాలని పిలుస్తాడు. యెహోవాను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం అని హోషేయ 6 నుండి 3లో చెబుతాడు. అధ్యాయాలు 7 నుండి 8. ఇశ్రాయేలు ప్రజలు అన్య దేశాలతో ఒప్పందాలు చేసుకుంటారు మరియు దేవునిని విడిచిపెడతారు. హోషేయ వారిని పనికిరాని పొయ్యి అని వర్ణిస్తాడు. వారు వేడిని పట్టుకోలేరు. ఇది వారి అవిశ్వాసాన్ని సూచిస్తుంది. అధ్యాయాలు 9 నుండి 10. ఈ అధ్యాయాలు ఇశ్రాయేలుపై రాబోయే శిక్షను వివరిస్తాయి. వారి పంటలు నాశనమవుతాయి, వారి విగ్రహాలు పడిపోతాయి మరియు వారు తమ దేశం నుండి పంపబడతారు. భాగం 3. దేవుని కనికరం మరియు పునరుద్ధరణ. అధ్యాయాలు 11 నుండి 14. అధ్యాయం 11. ఈ అధ్యాయం దేవుని యొక్క ప్రేమను వివరిస్తుంది. దేవుడు చిన్నతనంలో ఇశ్రాయేలును ఎలా ప్రేమించాడో, వారిని ఐగుప్తు నుండి ఎలా పిలిచాడో చెబుతాడు. దేవుడు మనిషిలాగా కోపం తెచ్చుకోలేడు అని, ఆయన కనికరం గొప్పదని చెబుతాడు. అధ్యాయాలు 12 నుండి 13. ఈ అధ్యాయాలు ఇశ్రాయేలు యొక్క పాపాలను మరియు వారి అవిధేయతను మరోసారి వివరిస్తాయి. కాని దేవుడు వారిని క్షమించి
వారిని రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. అధ్యాయం 14. ఈ అధ్యాయం గ్రంథానికి ఒక అందమైన ముగింపును ఇస్తుంది. దేవుడు తన ప్రజలను తిరిగి రండి అని పిలుస్తాడు. వారు పశ్చాత్తాపపడితే ఆయన వారిని క్షమించి వారిని పునరుద్ధరిస్తాడు. వారు కలువ పువ్వు వలె వికసిస్తారని, ఒలీవ చెట్టు వలె పెరుగుతారని, మరియు వారికి మళ్లీ పచ్చదనం వస్తుందని వాగ్దానం చేస్తాడు. మన జీవితానికి అన్వయం, హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, హోషేయ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుని ప్రేమ అవిశ్వసనీయం. దేవుని ప్రేమ ఎన్నటికీ అంతం కాదు. మనం ఆయన నుండి దూరమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. 2. పాపం దేవుని నుండి వేరు చేస్తుంది. మన పాపాలు మనల్ని దేవుని నుండి వేరు చేస్తాయి. హోషేయ యొక్క వివాహం మన పాపాలను సూచిస్తుంది. 3. పశ్చాత్తాపం యొక్క విలువ. పశ్చాత్తాపం ద్వారానే మనం దేవునితో తిరిగి సంబంధం పెట్టుకోగలం. 4. క్షమాపణ యొక్క బలం. హోషేయ తన అవిశ్వాస భార్యను క్షమించినట్లు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. 5. జ్ఞానం లేకపోవడం నాశనం. దేవుని గురించి జ్ఞానం లేకపోవడం వల్ల ప్రజలు నాశనమయ్యారు. మనం దేవుని వాక్యాన్ని చదవాలి మరియు ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. 6. దేవుని కనికరం. దేవుడు తన ప్రజలపై కోపం తెచ్చుకున్నప్పటికీ ఆయన కనికరం గొప్పది. ఆయన మనల్ని క్షమించి మనకు సహాయం చేస్తాడు. 7. తిరిగి రావడం. మనం దేవుని నుండి దూరమైనప్పుడు ఆయన మనల్ని తిరిగి పిలుస్తున్నాడు. మనం ఆయన వైపు తిరిగి రావాలి. 8. ఆధ్యాత్మిక పునరుద్ధరణ. దేవుడు మనల్ని పునరుద్ధరించి మనకు కొత్త జీవితాన్ని, కొత్త ఆత్మనిస్తాడు. 9. దేవునితో బంధం. హోషేయ యొక్క వివాహం దేవునితో మన బంధానికి ఒక గొప్ప పోలిక. 10. దేవుని విశ్వసనీయత. మనం అవిశ్వాసులైనప్పటికీ దేవుడు మనకు విశ్వసనీయంగా ఉన్నాడు. ఈరోజు మనం హోషేయ గ్రంథం నుండి దేవుని అవిశ్వసనీయ ప్రేమను మరియు మన పాపాల వల్ల ఆయన నుండి దూరమైనప్పటికీ ఆయన మనల్ని తిరిగి పిలుస్తున్నాడని తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 29వ పుస్తకం యోవేలు గ్రంథం ద బుక్ ఆఫ్ జోల్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం యెహోవా దినం గురించి మరియు భవిష్యత్తులో దేవుడు తన ఆత్మను అందరిపై కుమ్మరిస్తాడని వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.